తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు 1200 మంది నిరుద్యోగుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1200 మందిని బలిదానాలు తీసుకున్నా కూడా ఈ రోజు చాలా మంది నిరుద్యోగులు హన్మకొండలో ఒక నిరుద్యోగి ఉద్యోగాలు రావడం లేదని నోటిఫికేషన్ గత 3-4 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। మరి దీనికి బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే। దీనికి ఈ బలిదానానికి కారణం ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వమే। మరి రేవంత్ రెడ్డి గారు 70,000 పోస్టులు భర్తీ చేశాము, ఎవరైనా చెప్పండి తక్కువ చేస్తే తల నరుక్కుంటారు। మరి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, సారు రేవంత్ రెడ్డి సారు సీఎం గారు మీకు కొంచెమైనా తెలివి ఉందా అని నేను అడుగుతున్నా। మరి ఈ రోజు మీ మినిస్టర్లే, మీ ఎమ్మెల్యేలే, మీ మినిస్టర్లే ఒక్కొక్కరు 1,00,000 అంటున్నారు, ఒక్కొక్కరు 1,50,000 అంటున్నారు, 80,000 అంటున్నారు, మరి మీరేమో 70,000 అంటున్నారు, తల నరుక్కుంటా అంటున్నారు। మరి మీ రాజకీయ నాయకులు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు। మరి నీకు సిగ్గు శరమానం ఏమైనా ఉంటే ఇప్పుడే నువ్వు తల నరుక్కో, ఏ కత్తి కావాలో చెప్పు, మేము నిరుద్యోగులను తీసుకొస్తాం। ఇంత దారుణంగా మరి హన్మకొండ పాపం వరంగల్లో చూస్తే పాపం ఒక నిరుద్యోగి గత మెరిట్ 576 మార్కులు 10th లో ఉంది, 96% ఇంటర్మీడియట్ లో ఉంది, 75% మెరిట్ లిస్ట్ బీటెక్ క్యాండిడేట్ ట్రిబల్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకొని గత 5 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ల కోసం వేచి చూసి తన తల్లిదండ్రులు పాపం ఎంతో కష్టపడి కూలి పని చేసి డబ్బులు పంపిస్తే ఈరోజు హైదరాబాద్లో వచ్చి కొంత జొమాటోలో జాబ్ చేసి అమెజాన్లో జాబ్ చేసి ఇక్కడ కాలం గడుపుతున్న పాపం ఆ నిరుద్యోగి ఉద్యోగాల నోటిఫికేషన్ లేక ఇంటికి పోతే పాపం ఆత్మహత్య చేసుకున్నాడు। ఇంత దారుణంగా ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వానికి ఇంత కూడా చలనం రావడం లేదా? మీకు నిజంగా నిరుద్యోగుల పైన ప్రేమ దయ ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి మరియు ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక డిఎస్సి ప్రకటించండి। ఖచ్చితంగా మీరు ప్రకటించకపోతే రాను మిమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బొంద పెట్టే సమయం దగ్గర వస్తుంది। ప్రజలారా ఆలోచించాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనని ఎంత మోసం చేస్తుంది అనేది। ఈ రోజు ఈ బలిదానాలు తెలంగాణ రాష్ట్రం కోసం తెచ్చుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకా బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి। దీనిని ఖచ్చితంగా మీ ఆత్మహత్య బలిదానాలను అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే। లేని పక్షంలో ఇదే సాక్షిగా నిజం చెప్తున్నానే బారుబాని ఉద్యమాలు జిల్లా స్థాయి నుండి కూడా మేము చేస్తామని ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాను।